రాత్రికాల ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో క్షేమముగా ఉన్నారు అని మేము తలంచుచున్నాము. మీకోసం మేము అనునిత్యం ప్రార్థిస్తూ ఉన్నాము కూడా. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. ప్రొవెర్బ్స్ చాప్టర్ 5 వర్స్ 21. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. చాలా సుస్పష్టంగా దేవుడు చెప్తున్న మాట. ఆయన మన మార్గములను ఎరిగి ఉన్నాడు, మన నడతలను ఆయన నోటీస్ చేస్తూ ఉన్నారు, గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నేను పడే కష్టం చూడట్లేదు, దేవుడు నా కన్నీరు చూడట్లేదు, దేవుడు నా యొక్క ప్రతికూల పరిస్థితులను పట్టించుకోవట్లేదు, గుర్తించడం లేదు. నేను ఎంతో కష్టపడుతున్నాను, నేను హెల్ప్ చేసిన వాళ్ళు, నేను ఎవరికైతే సహాయం చేశానో వాళ్ళే నాకు ఎదురు తిరుగుతూ ఉన్నారు, ఎవరైతే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానో వారే నాకు వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఇవేవి దేవుడు పట్టించుకోవట్లేదు కనుకే నేను ఈరోజు బాధలో ఉన్నా, ఇవేవి దేవుడు చూడట్లేదు కనుకే నేను ఈరోజు అనారోగ్యంతో ఉన్నా. ఇలా అనుకుంటే, ఒకవేళ నువ్వు ఇలా ఆలోచన చేస్తే అది నీ పొరపాటు, అది నీ తప్పు. ఎందుకంటే దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు, దేవుడు నీ నడతలను కనిపెడుతూ ఉన్నాడు, ఆయన నీ మార్గముల పైన ఆయన కనుదృష్టి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ కూడా ఆయన దేవదూతలు నిత్యము కూడా కావలి ఉంటుంది. ఎందుకండి మరి మాకు ఈ కష్టాలు, ఎందుకండి మాకు ఈ శ్రమలు ఈ రోజున, ఎందుకండి మాకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే, దేవుడు సరైన టయానికి నీకు హెల్ప్ చేయబోతున్నాడు. ఏంటి ఆ సరైన టైం? వాట్ ఈజ్ ద రైట్ టైం? ఈ రోజున నువ్వు ఎవరినైతే మంచివారు అని అనుకుంటున్నావో, ఎవరైతే గొప్పవారు అని నువ్వు అనుకుంటున్నావో, ఎవరైతే నీ ఆత్మీయులు అని అనుకుంటున్నావో, వారి యొక్క నిజస్వరూపము తెలిసేంత వరకు నీకు దేవుడు అలా చూస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా రోజులు కంఫర్ట్గానే ఉన్నారు, మంచిగా అనిపించింది వాళ్ళకి, మంచి ఫుడ్ తిన్నారు, హ్యాపీగా జీవిస్తున్నారు. రాను రాను ఐగుప్తీయుల యొక్క నిజస్వరూపం బయటపడుతూ వచ్చింది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను బాధించడం మొదలుపెట్టారు. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట, ఓర్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మంచి ఫుడ్ పెడుతున్నారండి, మాకు మంచి చూస్తున్నారండి. మోషే వచ్చి ఏంటయ్యా మా వాళ్ళని కొడుతున్నామంటే మోషేకే ఎదురు తిరిగారు వాళ్ళు ఆ టైంలో. దాని తర్వాత మోషే పారిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. దాదాపు మరలా 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చిన విషయం ఏంటంటే, ఈ బాధ మేము ఇక భరించలేము, ఈ కష్టాన్ని మేము ఇక సహించలేము. అప్పటి వరకు మరి దేవుడు వాళ్ళ వైపు చూడలేదా, వాళ్ళ కష్టం చూడలేదా, వాళ్ళ బాధ చూడలేదా అంటే చూశారు. కానీ వీళ్ళు మొరబెట్టడం మర్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మొరబెడుతున్నావా? దేవుని మొరపెట్టు. నీ కష్టం దేవుడు చూస్తున్నాడు రైటే, నీ బాధ దేవుడు చూస్తున్నాడు రైటే, పర్ఫెక్ట్. అయితే దేవునికి నువ్వు మొరబెట్టట్లేదు, చూస్తున్నావు కదా అంటున్నావు, కానీ వై ఆర్ యు నాట్ ప్రేయింగ్ టు ద గాడ్? దేవునికి నువ్వు ఎందుకు ప్రార్థన చేయట్లేదు? దేవునికి మొరపెట్టు. మోషేని ఇశ్రాయేల్ కోసం పంపించినట్టు నీకు కూడా దేవుడు ఖచ్చితంగా సహాయాన్ని పంపిస్తాడు. కాబట్టి విశ్వాసంతో కేవలం దేవుణ్ణి నిందించడం మాత్రమే కాదు, కానీ ప్రార్థించడం ప్రారంభించు. నీ సమస్య నుంచి, నీ బాధ నుంచి, నీ వ్యాధం నుంచి నువ్వు తప్పకుండా బయటపడతావు. దేవుడి మాటలు దీవించింది గాక. ప్రియమైన వారలారా, ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉంటే షేర్ చేయండి, మీ ప్రార్థన అవసరత తెలియచేయండి. మీకోసం మేము తప్పకుండా ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయాల్లో ఫలింప చేయునుగాక. మీ నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించండి. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. మన దేవుడు సమాధానముకు అధిపతి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానాన్ని అనుగ్రహించి తీరుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఉన్నతుడివి, సర్వోన్నతుడివి, ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు, ప్రేమామయుడువు, దయామయుడవు తండ్రి, జీవాధిపతివి ప్రభు, నీకు స్తోత్రాలు. ఉన్నవాడవు, అనువాడవై ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు. రాత్రంతా మీ కాపుదల్లో భద్రపరిచారు. మంచిగా సేద తీర్చి ప్రభా, ఉదయాన్నే తండ్రి అయా సజీవుల లెక్కల్లో మా అందరినీ కూడా నిలవబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు అయా. మరి ఈ రోజు అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. పని పాటల్లో మీరు తోడుగా ఉండండి అయా. ఏ ఏ ఆశీర్వాదాలు అయితే బిడ్డలు పొందుకోవాలో తండ్రి, మీ యొక్క కృప చొప్పున ప్రతి బిడ్డకు ఆశీర్వాదాన్ని దయచేయండి నా తండ్రి. మీ యొక్క దీవెనను దయచేయండి. బిడ్డలు చేస్తున్న పనులలో తండ్రి మీరు వారికి తోడుగా ఉండండి అయా. వారి యొక్క ప్లాన్స్ అన్నిటినీ సఫలము చేయండి ప్రభా. అవునయ్యా, నీ యొక్క ఆలోచన యావత్తును నేను సఫలం చేస్తానంటున్నారు. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, మరి తండ్రి ప్రయాణాల విషయాలు ప్రభా, అన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి అయా. అవును ప్రభా, మొర్ర పెట్టుకు నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. మొర్ర పెడుతుండగా, అడుగుచుండగా తండ్రి సహాయము చేయండి నా దేవా అయా. వారి ప్రయాణాల విషయంలో అయా, వారి వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. ఆ వ్యాపారాలను మీరు దీవించండి నా ప్రభా, ఆశీర్వదించండి. నష్టాలను దూరపరచండి, లాభమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి ఉన్న అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి అయా. ఆర్థిక పరమైన ఒత్తిడులన్నింటినీ యేసు నామములో దూరపరచండి నా ప్రభా అయా. మరి అదే విధంగా నా ప్రభా, ఆరోగ్యం విషయంలో తండ్రి మీకు మొరపెడుచుండగా నా తండ్రి అయా, మీరే పరమ వైద్యుడిగా ఉన్న దేవుడవు తండ్రి, సహాయము చేయండి నా ప్రభా. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయి మరి తండ్రి ఉన్న డబ్బంతా తండ్రి మరి ఖర్చు చేసుకొని రోజున ప్రభ మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. అవునయ్యా, నీవే మంచి ఆరోగ్యం ఇచ్చువాడవు, స్వస్థతను ఇచ్చువాడవు. నీవు పొందిన దెబ్బల చేత, నీవు కార్చిన రక్తము చేత మాకు స్వస్థత నా తండ్రి నమ్ముచున్నామయ్యా, విశ్వసిస్తున్నాము తండ్రి. మరణకరమైన రోగముల నుండి కూడా విడిపించగలిగిన సమర్థుడవు ప్రభ. ఎండిపోయిన ఎముకల్ని సైతము జీవింప చేయగలిగిన సమర్థుడవు ప్రభ అయా. బండ నుండి నీటిని రప్పించిన దేవుడవు తండ్రి అయా. మూగవారికి మాటలు రప్పించిన దేవుడవు, కుంటి వారికి నడకనిచ్చిన దేవుడవు, పక్షవాయువు కలిగిన వ్యక్తిని తండ్రి స్వస్థపరిచిన దేవుడవు తండ్రి. చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించగలిగిన సమర్థుడు ప్రభా. నీ వైపు చూస్తుండగా వారికి ఉన్న ప్రతి విధమైన అనారోగ్య సమస్యలు యేసు నామములో కొట్టివేయండి నా ప్రభ. మీరు తండ్రి అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి బిడ్డలను తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తములో ప్రోక్షించండి. వారి పాపము నుండి వారికి విడుదల దయచేయండి. వారి శాపమును కొట్టివేయండి. వారి దోషమును పరిహరించండి నా ప్రభ. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయము దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభ, ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారో, అవమానింపబడుతున్నారో, నిందింపబడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలము నీవిచ్చే బహుమానమయ్యా. శారా గర్భాన్ని తెరిచిన దేవుడవు అయ్యా. మరి తండ్రి అన్న గర్భాన్ని తెరిచినటువంటి దేవుడవు తండ్రి. బిడ్డల గర్భాన్ని తెరిచి అయ్యా వారికి వారసుని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదే విధంగా ఎందరైతే బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్న బిడ్డల చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. ముఖ్యంగా నా ప్రభా, యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్న యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి అయ్యా. అవునయ్యా, పిల్లలు ప్రభా యవన వయసులో లేనిపోని అయా చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నారు. తల్లి మాటను లెక్క చేయక, తండ్రి మాటను లెక్క చేయక, ముఖ్యంగా మీ మాటను లెక్క చేయక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, వారి హృదయాలను మీరు మార్చండి దేవా. అవునయ్యా, మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా వృద్ధులను బలపరచండి అయా. అనాథలను ఆదరించండి. ఒంటరి వారి పక్షంగా మీరుండండి. దైవజనులందరికీ తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను బలపరుస్తురండి ప్రభా. మిషనరీస్ ని దీవించండి నాయన అయా. మీ సేవ చేస్తుండగా వచ్చే అయా ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభా అయా. వారి
సేవను ఫలింప చేయండి, విస్తరింప చేయండి నా ప్రభ. అయా మరి అదే విధంగా అంధకార దురాత్మ శక్తులతో పీడించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. చాతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో అయా నిద్ర పట్టక ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి విధమైన అనారోగ్య సమస్యను కొట్టివేయండి, భయాందోళన అంతటిని విడిపించండి. ఈ రోజంతటిలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ మెండైన ఆశీర్వాదం ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. ఈ రోజంతటిని వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.